ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే కనుక మా పెద్ద ఆడపడుచు ఉంది, అంటే మా అమ్మలక్క అనమాట, భోజనానికి పిలిచారు. ఇప్పుడైతే మేము రమక్క, మేము అమ్ములు వాళ్ళు మొత్తం అందరం కలిసి భోజనానికి వెళ్తున్నాం, పిల్లల కాడి నుంచి పెద్దల వరకు. పిల్లలైతే మాత్రం ఇప్పుడు ఏంటిది నెక్కలో వెళ్తున్నారు. అక్కడ చందు అని ఉన్నాడు, ఆయన కోసం అని చెప్పేసి పిల్లలందరూ పిల్ల బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతున్నారు నెక్కలో. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అమరాక్క ఇంటికి వెళ్ళిపోదాం. వీడియో కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గో. వెళ్ళేవాళ్ళు ఎవరో తెలియపోయినాడు కదా మా ఇంట్లో అంటారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మొన్న అడవి నెక్కలో నాటుకోడి తిన్నావా? అది చందు అని తెలుసు కదా, చందు పని చేస్తాడు తెలుసు అత్త, వాళ్ళ అమ్మ నానే ఉంటారు. భలే సెట్ చేశారుగా. ఆకలి అయిట్లేదా? అక్కడికి వెళ్ళి బిర్యానీ తింటావా? నాకు సైడ్ తీసి ఉంచు, రాత్రికి వచ్చి తినే వెళ్తాను. చర్చి దగ్గర సామాన్లు ఉన్నాయి, మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి, అన్ని కొనాలి. మేము ఇద్దరం అయిపోతారా బాబాయ్, నేను ఇద్దరం అయిపోతాం. యూత్ ఉన్నాడుగా తొందరగా వచ్చేయండి, చీకటి పడిలో రండి. కాదు, ముందు వాళ్ళిద్దరికంటే పెట్టచ్చు. ఇద్దరికి ఆటలు, కానీ హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని లెక్కలో లేరు. ఆకుల కరేపాకు ఆకులు నువ్వు చెప్పింది ప్రసాద్ మావి అర్థమి మంచి పెద్ద సైజు ఉన్నాయి. రేపు ఇయ్యే పెడతానా? రేపు పలావ్ చెప్పాను, మటన్ పలావ్. ఓకే ఓకే ఏదో సో కానీ పోరాడి కృషించి వెళ్ళేది, అక్కడ వెళ్ళి కొంచెం వాళ్ళ దగ్గర చిక్కడికి ఎవరికి కావాలో వాళ్ళు బయటికి అక్కడ కూర్చుని పడ్డా. 1000% నేను నైట్ వస్తా. కాదు అమ్ములు, ఈయన ఆకులు, ఈ ఆకులు సరిపోతాయిగా? సరిపోతాయి. అమ్మలకి మార్పులు వేసింది చూసారు అందరు ముందు. అక్షయ్ చూడలేదు, మార్పులు ఆపింది. ఎక్కడ బ్రేక్ లేదు. సాంబార్ పెట్టుకోకి పడిపోతుందా? ఎలా ఉంది? తినకపోండి మీరు, ఒకరు పెడితే తినండి. అన్ని కొంచెం 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 వద్దు 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 పళ్ళారు వద్దులా. అప్పుడు ఒకటి, అరే కొద్దిగా కొద్దిగా నూనె వేసుకుంటాం అందులోని. ఇది అదేంటి నెయ్యి ఉంది కదా, నెయ్యి వేసుకుంటావా? అప్పడం ఒకటి, అప్పడం. విజయ్ కూడా వెజ్ అనగానే టెంప్ట్ అయిపోయారు. సబ్స్క్రైబర్స్ కి అసలు చెప్పలేదుగా. టమాటా రోటి పచ్చడి, బెండకాయ ఫ్రై, చిక్కుడుకాయ టమాటా,
చారు, పప్పుచారు, పప్పు చారు, అప్పడం అప్పడం, ఉప్పు చేప, వేడి వేడి నైట్ అన్నం. పప్పుచారు లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఉప్పు చేప, ఉప్పు చేప. దోసకాయ దోసకాయ ఉప్పు చేప లేదు కానీ ఉంటే నేను ఉండేది వేసుకోవాలి కలుస్తో ఎల్సా అందుకని చెప్పి సార్ ఆమె గురించి చెప్పట్లేదని చెప్పని ఫీల్ అవుతుంది. లైట్ గా వస్తుంది ఏడుపు. అదిగో అదిగో అది మొత్తం వచ్చేస్తుంది. నేను తింటానమ్మా. కుమారి ఎలా ఉంది అక్షయ్? ఎవరో ఇట్లా కళ్ళం నీళ్ళు వస్తున్నాయా? అంత కమ్మగా ఉందా? నువ్వేదో అంటావు కదా, ఇది అంటావు కదా డైలాగ్ దవడలో ఏదో అంటావు కదా. దవడలో వాసిపోతుంది. దవళ్ళు అదురుతుంది. దవళ్ళు అదురుతున్నాయి అంటే కమ్మగా ఉందనే కారంగా ఉందనా? చాలా బాగుంది. ఇన్ని డైలాగులు మిస్ అవుతున్నారా? కాంప్లిమెంట్స్ అన్ని మిస్ అవుతున్నాం. అక్షయ్ గారు ఏదో చెప్తున్నాడు. బాబాయ్ నువ్వు ఇటు రా బాబాయ్. బాగున్నాయి. నువ్వు చికెన్ చేసినా నేను తినకపోయా. చందు వాళ్ళ ఇంటికి అరే చక్క తీసిస్తారా? అందరి భోజనమే ఉంది అక్కడ. లైట్ తినేసి వెళ్దాం. సగం సగం తీపించాను. నీకోసం మళ్ళీ అక్కడ నేను తినలేను. ఒకసారి తినలేదు. వేడి వేడి అన్నం, చిక్కుడుకాయ టమాటా, బెండకాయ ఫ్రై, రోటి టమాటా పచ్చడి, అప్పడం, పెరుగుచారు, అన్ని కొద్ది కొద్దిగా వేసుకో ఉన్న రైస్ లోనే. వీడియోలో చూసింటే అంటున్నా. అయితే అమలకే ఈ పూట అన్నం తిందా? 2 రోజులు తింటా. 2 రోజులు తిందా? ఈ రోజు చాలా పొగడేస్తున్నారు. అదొకటే. అదే కుమారి కుమారి దోసకాయ ఉప్పు చేప. స్పూన్ ఒకటి అమ్మలకి. నేను అవి కూడా చెప్తున్నా. ఇంకా చాలా జరిగింది. ఉప్పు చేప. ఇప్పుడు అమ్మలకి అత్తి అది పిచ్చి. ముద్ద పెట్టుకున్నాక పెరిగిసారంటే అక్షయ్ రోజు ఇన్ని చేస్తుందా? అల్లుళ్ళు ఏదో వచ్చారని చెప్పి పప్పు చేసింది. పెరిగి చట్నీ కొంచెం డిఫరెంట్ గా చేసింది సార్. అవునా? ఎలా ఉంది డాడీ? చెప్పే అయితే నువ్వు కూడా నిజంగా బాగుంది. నిజంగా అత్త మరి లేదు నిజంగా బాగుంది. దోసకాయ ఉప్పు చేప ఏదిగో మా వదిన వండింది. కానీ ఏం చెప్పలు బాగుండేవి. అదే ఎక్సలెంట్ అంట. ఎలా ఉంది? ఇప్పుడు
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇగో వచ్చి ఉన్నాయి. తింటాడు. రాగానే వాసన వచ్చిద్దామని అనేసి ఫస్ట్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కిచెన్ బ్లాగ్ 4 పార్ట్ 5. మరి ఈరోజు మేము మా అత్త వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అందరూ మేము ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ గా మేము ప్లాన్ చేసుకున్నాం. రేపు మాది చిన్న కోట సో మా అత్త మా కోసం స్పెషల్ గా వెజ్ ఐటమ్స్ అన్ని చేసింది. నేను ఒక్కొక్కటి చెప్తాను, ఆల్రెడీ చెప్పేసినట్టు ఉన్నాం ఇందాక. ఓకే, మీరు వాళ్ళకు కూడా చూపించు, నా ఫేస్ చూపిస్తావే. ఎలా ఉంది? ఎలా ఉంది? ఏం మైక్లు మోతి కాల్తుంది చూడు. శాంపుల్ చూడు. చూస్తాను కూడా. నేను రమా వచ్చేసరికి వాసన ఉండకూడదు, వాసన ఏమని అనుకోని అమ్లక్కాయ చేసిన పచ్చడి సూపర్ గా ఉంది. ఆ పచ్చడిలో చక్కగా ఈ బెండకాయ ఫ్రై ఒక్కొక్క ముక్క నంచుకుని తింటుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంది. బాబాయ్ ఏమి అద్భుతం అన్నమాట. నోట్ల నుంచి నీళ్లు ఊరిపోతున్నాయి. అమ్లక్కేనా చేసింది వంటలన్నీ. చాలా బాగుంది. ఉప్పు కొంచెం లైట్ తగులుతుంది కానీ కూర ఫ్లేవర్ బాగుంది. అమ్లక్కాయ వెజ్ కోడని చేసింది. కుమారి వదినేమో దోసకాయ ఉప్పు చేప వండింది. లైట్ ఉప్పు ఎక్కువైంది, ప్రేమ ఎక్కువైంది. స్టూల్ తెచ్చుకుంటా పెట్టించానా? మామూలు అన్నంలో కలుపుకుంటే బీసెంట్ రోడ్డు మళ్ళీ క్యాబ్, మళ్ళీ బీసెంట్ రోడ్డు ఇంకో క్యాబ్ వచ్చిద్దా? ఎన్ని క్యాబ్లు బుక్ చేయమంట? అంటే ఈ రోజంతా క్యాబ్ వాళ్ళు బాగు చేయాలని వాళ్ళు చెప్తున్నారు. ఈయన వచ్చి అలా చెప్తున్నా, పైనుంచి నాకు ఆర్డర్ వచ్చిందంటే నేను అనుకున్నా ఇంకేమన్నా ఆర్డర్ ఇప్పుడే అందులో తాజా వార్త అంత మళ్ళీ అమ్మయ్య నేను ఇంకేంటో వీళ్ళ తిప్పే బాధ తప్పింది నాకు. నేనే ఫీలింగ్ అదేలే బాబాయ్, కానీ మాకు అర్థమైందిలే కానీ. సరేలే తీసుకెళ్ళి. ఇప్పుడు ఎవరి మాట వింటావు? అమ్మ మాట వింటావా? సరే ఓకే బాబాయ్, బాబాయ్ నువ్వు అక్కబాటిలు ఇప్పుడు ఎంత స్పీడ్ లో వచ్చి అక్కడ చెప్పావో అంత స్పీడ్ లో వెళ్ళి చెప్పు అక్కడ. నిజంగా అలాగే చెప్తాను. కిరాయి వేసుకుంటారా? బాబాయ్ నీకెందుకు కిరాయి నేను ఇస్తాను. మై హోనా నేను ఫాలో అవ్వద్దు, నువ్వు నన్ను ఫాలో అయిపో. ఆ మూతలు అది లోపల ఫుడ్ ఇరుక్కుపోతుందా? అంత గలీజ్ అవుతుంది. వాడుతున్నా, పెద్దది వాడుతున్నా ఆల్రెడీ. అటున్నాయి చూడలేదు అడ్లో 3 లీటర్స్ 2.5 ఉండదు, 3 ఇదిగోండి, ఇదొకటి 3. ఎంత అండి అది? మామూలు ఆఫ్ని 2610. 2600. ఇది బాగుంటుందా అమ్ములు? బాగుంది. ఒక హాఫ్ కేజీ ఉడికిద్దా? ఉందిగా ఎక్క ఒక హాఫ్ కేజీ ఉడికిద్దా? 2 డబ్బాలు రైస్ 2 డబ్బాలు అంతే. రైస్ హాఫ్ కేజీ అవ్వదు, 300 గ్రామ్స్ అవుతుంది. కర్రీ అయితే ఇది ఎన్ని లీటర్స్? ఇది అది 3 లీటర్స్. దీనికన్నా కొంచెం పెద్దదైతే ఇది 3 లీటర్స్ కదా. దీని తర్వాత 2.5 వస్తుంది. అదే ట్రైప్లో 3.5 వస్తుంది. ఇది లేదు, సైజ్ కావాలంటే 5 లీటర్స్.
బ్లెండర్ ఎంతండి లేదు మేడం, ఇది? 2000 పడుతుంది. 2000. ఇది 2000, ఇది లోపల 2000, పైన 2000. ఇంకా తక్కువలో ఏం లేదా? తక్కువ అది యాక్చువల్గా డిస్కౌంట్ పోను 2004. ఆ, మనం సరిగ్గా పెట్టకపోయాం అనుకో ఆ, ఇది ఇది రబ్బర్ ఇది కూతురు ఇంకా పోయింది. ఆ. అక్కడ కిచెన్ ఉంది చూసుకెళ్ళి వీడియో తీసుకెళ్ళి. ఇక్కడ చూడండి మొత్తం కిచెన్ లాగా సెట్ చేస్తారు. చక్కగా షింక్ ఉంది, మంచిగా వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా వాష్ చేసుకోవడానికి. చిమ్మి ఉంది, స్టవ్ ఉంది, మైక్రో ఓవెన్ ఉంది, షెల్ఫ్లు ఉన్నాయి. నైస్. కిచెన్స్ ఏయ్. కూడా చేస్తాం, ఇలా మోడ్యులర్ కిచెన్స్ కూడా చేస్తాం. కిచెన్ మీరు ఇలాగ మొత్తం సెటప్ చేస్తారా, డిజైన్ చేస్తారా? ఓకే. ఎంత తీసుకుంటారు ఒక కిచెన్ చేయాలి అంటే? స్టార్టింగ్ 2 lakhs నుంచి ఉంది. అంటే మేము ఎంచుకుంటే మోడల్ బట్టి డిజైన్ బట్టి కాస్ట్ ఉండిద్ది. అంటే మీరు పిలిస్తే మేము వస్తాం, వచ్చి మెజర్మెంట్స్ అవి తీసుకుంటాం. ఆ. బాగుంది, నైస్. రైట్ వచ్చి కాంబో ఆఫర్ ఈ 3 కలిపి 2300కి వచ్చిందంట. ఈ ఒక్క లిడ్ అనేది రెండింటికి ఉపయోగపడింది. ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. మన వాళ్ళు కుక్కర్ కొందామని వచ్చి మొత్తం షోరూమ్ అంతా తిరిగేస్తున్నారు. గిరాగిరా. కొంచెం కందిపప్పు కూడా వేసి పెట్టేసుకోవచ్చు. అన్నం తీసుకోలే ఎప్పటి నుంచి షోరూమ్ బాలేదా? పడుతుంది కెపాసిటీ పడిపోతా. 1 2 3 4 షోరూమ్ తీసుకున్నంత కెపాసిటీ లేదు నాకు. అదంతా 860 రూపాయలంట. ఇది చిన్నది. ఇది చూడండి 860 బాగుంది. ఇది 600. ఇది అంతే, ఇది కూడా ఇంచుమించు 800, 860. ఇది కూడా ఎగ్ బాయిలర్ చూసాము, అది 1080 అంట ఎగ్ బాయిలర్. తీసుకోక 3 లేకపోతే ఇంకా వేరే తీసుకున్నాం. ఎంత తక్కువ ఒకసారి ఏ 2 తీసుకున్నాం? అందుట్లో అన్నం వండుకొని ఇందిట్లో పప్పు వండుకుంటావా? మటన్ వండుకుందాం అనుకుంటే తర్వాత మటన్ చాలు. ఒక్క షాప్ దగ్గరే ఉన్నారా? దగ్గరే ఆగిపోయాం. దేవుడు అనే శివాలయం సెంటర్ తీసుకెళ్ళాడు, సామారక్ చౌక్ తీసుకెళ్ళాడు. ప్రెస్టేజ్ షాప్ లో ప్రెస్టేజ్ గా 3 ప్రెస్టేజ్ కుక్కర్లు కొన్నాము. ఒకటి కొంటే ఇంకొకటి ప్రెస్టేజ్ కి పోయి దేవుడు అనే ఇద్దరు కొట్టి దగ్గర తీసుకెళ్ళాడు. ఇద్దరు కొట్లో నేను చేశాను రా అంటున్నాడు. పేర్లు వేసే దగ్గర తీసుకెళ్ళాడు. పేర్లు లేదు, నేను అక్కడ పనిచేసా అంటున్నాడు. పిఎస్కే దగ్గర తీసుకెళ్ళాడు. ఇక్కడ నేను పనిచేసా అంటున్నాడు. అవన్నీ తిప్పుతున్నారు. అందుకే మీతో మాకు సెట్ అవుతాం చెప్పి ఇదేనా రవి పునిగులు ఫేమస్? యూట్యూబ్ లో కూడా హల్చల్ చేసింది. యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన రవి పునుగులు బజ్జీ స్టాల్కి అయితే వచ్చేసేస్తాము. రవి పునుగులు విజయవాడలో నెంబర్ 1. ఇది చాలా చాలా బాగుంటుంది. వంట ఎన్ని సందులు ఉన్నాయో అన్ని సందులు తిప్పాడు ఇప్పుడు. బావగారు మరేంటి అంత రష్గా ఏం లేదు? ఓహో, పండగని పట్టణంకి వెళ్ళిపోయారు అందరూను. ఎవరు తినరా అంటాను. అరే అసలు ఇలాంటి మిస్సింగ్ అంటే మామూలుగా వచ్చింది అనుకున్నావా? ఇప్పుడు ఆ విషయం చెప్తున్నానంటే అసలు ఆ స్మెల్కి ఆ ఫ్లేవర్కి విజయవాడ వచ్చేవాళ్ళండి. నిజంగా తిండి తినాలంటే విజయవాడ, పైసలు సంపాదించినట్టు హైదరాబాద్.
బాబాయ్ నవ్వి నవ్వి ఏడుపు వచ్చింది ఏంటి బాబాయ్కి? కళ్ళంతా నీళ్ళు వస్తున్నాయి. తినవేంటి పచ్చిమిరకాయలు ఘాటు నువ్వు? నాకు వద్దు బాగా తిని. ఇంకో ఎలా ఉన్నాయి పునుగులు బావగారు? రవి పురుగులు అంటే ఇవే. ఎక్స్ప్రెషన్స్ తీసే బా మరి ఇంకేం చెప్తాను? బజ్జీ వద్దంట, పునుగులు వద్దంట, మరి ఇంకేంటంట? ఎలా ఉన్నాయి బావగారు? ఫేమస్ అన్నారు, మై మర్చిపోతున్నారా? లేదు కానీ చాలా బాగున్నాయి అసలు. టేస్ట్ పునుగులా? ఈ రెసిపీ ఎలా చేస్తారో అడిగితే బాగుంది. మనకి ఎందుకు చెప్తారు అక్క సీక్రెట్లు? మనం ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లో చేసుకుంటామన్నా చెప్పరు, ఎందుకంటే సీక్రెట్స్ రివీల్ చేయరుగా. మన చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఆపాలా ఉన్నాడు ఇప్పుడు కొట్టుకుంటున్నారు జనాలు. చూడండి ఎంతమంది వచ్చేస్తారో. ఇందాకడైతే అసలు ఎవరు లేరు. పార్సల్ ఇప్పుడు అవుతుందా? ఆల్రెడీ ఎన్నిసార్లు ఎన్ని యూట్యూబ్లోకి వచ్చినాయో రవి పురుగులు అంటే.